కథలు, ఇవి వినిపించే కథలు. వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు, వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు. వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం. ఈనాటి 956వ వినిపించే కథ వీకే 956 అమ్మ నవ్వింది వింటారు. ఈ కథ కథామంజరి 2025 డిసెంబర్ సంచికలో ప్రచురించబడింది. కలం శ్రీ గౌతమ్ లింగా, గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు. నా పేరు దుర్గా, అమ్మవారి పేరు. రూపం కూడా అలాంటిదే అని అందరూ అంటుంటే మా నాన్న మురిసిపోయేవారు. అమ్మా నాన్నలకు నేనొక్కదాన్నే. నాన్న మా ఊర్లోనే మాకున్న ఇటుక బట్టీలు పొలాలు చూసుకుంటాడు. అమ్మ మా ఇద్దరినీ చూసుకుంటుంది. సరిపోయినంత ఆస్తి స్వతహాగా మాకున్న నేను అల్లారు ముద్దుగా అల్లరి పిల్లగా పెరిగాను. పెళ్ళయ్యేదాకా కనీసం వంట గదికి వెళ్లాల్సిన అవసరమైనా రాలేదు. మా ఇంట్లో నా మాటకి అడ్డుగోడలుండవు. ఎక్కువసార్లు నవ్వడం, కొన్నిసార్లు నవ్వించటం, అన్నిసార్లు అల్లరి పనులు చేయడంతో నా బడి చదువు పూర్తయింది. కాలేజీ చదువుకి 10 కిలోమీటర్ల దూరం ఉన్న ఊరు వెళ్ళాలి. అందరిలాగే నేను కూడా ఇంటర్మీడియట్ చదువు కోసం బస్సులో వెళ్ళేదాన్ని. మొదటి 6 నెలలు చాలా సరదాగా సాగిపోయాయి. కొత్త స్నేహితులు, రెక్కలొచ్చిన వయస్సు కొత్త ఉత్సాహాన్ని మోసుకొచ్చాయి. నాకెందుకో ఆ రోజులు చాలా నచ్చాయి. పెద్దగా చదవకపోయినా మంచి మార్కులే వచ్చేవి. నాకొచ్చే గొప్ప మార్కుల కోసం మా ఊర్లో, మా ఇంట్లో ఎదురు చూసేవాళ్ళెవరూ లేరు. కాబట్టి నేను కూడా వాటి కోసం ప్రయత్నించలేదు. ఒకరోజు బస్సులో కిటికీ పక్కన కూర్చుని చిన్నగా నిద్రపోలోకి వెళ్ళబోతున్నాను. పక్కనే ఉన్న అనిత నన్ను సున్నితంగా లేపి, దుర్గమ్మ, రోజూ నీ కిటికీ పక్కనే బండి మీద వచ్చేవాడు ఎవడమ్మా అని అడిగింది. నాకేమీ అర్థం కాలేదు. ఏమిటి అన్నాను. నువ్వు కిటికీ పక్కన కూర్చోవడం, నీ పక్కనే ఎవడో రోజు బండి మీద నిన్నే చూసుకుంటూ రావడం నేను రోజు చూస్తున్నా అని అనగానే ముందు భయం వేసింది. తర్వాత అబద్ధం అనిపించి బయటకు చూస్తే నిజంగానే ఎవరో బండి మీద నా పక్కనే వస్తున్నాడు. ఒక్క క్షణం గుండె ఆగినంత పని అయింది. వెంటనే కిటికీ మూసేసి వేరే సీట్లోకి మారిపోయాను. కానీ ఏదో ఉత్సుకత నన్ను వెంటాడుతూనే ఉండేది. నిజంగానే నా కోసం వస్తున్నాడా, నేనే తప్పుగా అర్థం చేసుకుంటున్నానా అనే సందేహం వచ్చినా మళ్ళీ అటువైపు చూసే ధైర్యం చేయలేదు. వారం 10 రోజులు గడిచేదాకా మళ్ళీ ఎప్పుడూ కిటికీ పక్కన కూర్చోలేదు. కానీ ఒకరోజు నేనేమీ తప్పు చేయలేదు కదా, నాకు నచ్చిన చోట నేనెందుకు కూర్చోకూడదు అనిపించి అదే సీట్లో కూర్చున్నా. ఓ అరగంటకి నా పక్కన ముదురు నీలం రంగు బైక్ ప్రత్యక్షమైంది. అతని ముఖం చూసే ధైర్యం చేయలేదు. కానీ పొడుగుగా పెరిగిన నల్లని జుట్టు, వీపుకు తగిలించుకున్న ముదురు ఖాకీ రంగు బ్యాగు, గేర్లు వేయడానికి ముందుకు వెనక్కి ఆడిస్తున్న కాళ్ళు, వాటికి తగిలించిన నలుపు తెలుపు క్యాన్వాస్ షూసు, మణికట్టుకు ఏవో పూసలదండ, ఇవన్నీ కనిపించాయి. నా కోసమే వస్తున్నాడు అని నేను అనుకోవటం వల్లనే నాకు భయం వేసింది. కానీ నేను అలా అనుకోకపోతే ఏ సమస్య ఉండదని అటువైపు చూడటం మానేశాను. నేను బస్సు దిగే సమయానికి ఆ బండి అక్కడే ఉండేది. నన్నే చూస్తుంటే ఇబ్బందిగా కూడా అనిపించేది. కానీ నిజంగా నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టింది లేదు. కనీసం నాతో మాట్లాడటానికి కూడా అతను ప్రయత్నించలేదు. కాబట్టి
నాకే సమస్య కనపడలేదు. రోజులు ఎన్ని గడుస్తున్నా ఇదే జరుగుతూ వస్తోంది. నా పక్కనే నాకు తెలియనివాడు నన్నే గమనిస్తూ ఉండటం ఒక్కోసారి విచిత్రంగా, ఆశ్చర్యంగా కూడా అనిపించేది. ఎప్పుడైనా అతను లేడు అనిపిస్తే ఏదో కోల్పోయినట్టు అనిపించేది. ఒకరోజు బస్సు దిగి త్వరగా నడుచుకుంటూ మా ఇంటికి వెళ్ళి పైన అంతస్తులో నా గది కిటికీలోంచి బయటికి చూస్తే మా ఇంటినే చూస్తున్న బండివాడు కనిపించాడు. అందమైన ముఖం, చురుకైన కళ్ళు. అలా 2-3 నిమిషాలు అతన్నే చూస్తుండిపోయాను. కొంతసేపటి తరువాత ఇంకెప్పుడైనా బయట కనిపిస్తే గట్టిగా అడిగేయాలనిపించింది. నాకు కూడా భయమే, కానీ ఇలానే ఉండటం మరీ కష్టం. గట్టిగా కడిగి పారేద్దామని నిశ్చయించుకుని పొద్దున్నే కాలేజీకి బస్సు ఎక్కాను. బస్సు దిగగానే ఆ బండి నా పక్క నుంచే వెళ్తుంటే నేనే పిలిచి అతన్ని ఆగమన్నాను. ఎందుకు మీరు నా వెంట వస్తున్నారు? చాలా రోజుల నుంచి చూస్తున్నా. నాతో ఏమైనా పనా? నేను మీకు తెలుసా? ఇలా 10ల సంఖ్యలో ప్రశ్నలు అడుగుతూనే ఉన్నా. ఏ సమాధానం లేదు. అడిగి నేనే వెళ్ళిపోయా. నేనేమైనా తప్పుగా ప్రవర్తించానా అని భయమేసింది. ఇంతకు ముందు ఎవరి మీద అలా చనువుగా అరిసినట్లు నాకు గుర్తు లేదు, ఒక్క మా నాన్నతో తప్ప. అతనితో మాట్లాడేటప్పుడు బయటికి ధైర్యంగా ఉన్నా లోపల నా ఒళ్ళంతా చెమటలు పట్టి వణికినట్టు అనిపించింది. కానీ ఎలానో అడిగేశా. అతను బాధపడి ఉంటే మళ్ళీ రాడు అనుకుని నా దారిలో నేను వెళ్ళిపోయా. కానీ సాయంత్రం మళ్ళీ అదే తంతు. మాటలు రాని ఆ బండి, మాట్లాడని ఆ నడిపేవాడు నన్నే అనుసరిస్తున్నాడు. నాకెందుకో ఒక్క నిమిషం జాలేసింది. పాపం, నేనే లోకమైనట్టు నన్నే చూస్తూ ఒక మనిషి ఉండటం ఇదే మొదటిసారి. ఈసారి వీలైతే మంచిగా మాట్లాడాలి అనిపించింది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సాయంత్రం అంత పని చేశాను. ఈ విషయంలో నాకు ధైర్యం ఎక్కువేనేమో, నాకు కూడా తెలియదు. అతని మాటల్లో నేనంటే తనకి ఇష్టమని, అందుకే నా వెంట పడుతున్నాడని, అతని భాషలో వెంటబడటాన్ని ప్రేమ అంటారని చెప్పాడు. నేను ఏం మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోయా. మంచివాడిలాగానే అనిపిస్తున్నాడు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. 10 రోజుల తర్వాత నాకు పెళ్లి చేయాలని మా ఇంట్లో మాట్లాడుకుంటున్నారు. నన్ను చూడటానికి ఎవరో వస్తున్నారని ఆ రోజు కాలేజీకి వెళ్లకుండా ఇంట్లో ఉండమన్నారు. వాళ్ళెవరో వచ్చారు, చూసి వెళ్ళారు. ఏ కారణం లేకుండా నాకు నచ్చలేదు. సాయంత్రం నా గదిలోంచి చూస్తే బయట అతను ఉన్నాడు. ఏవో ఆలోచనల్లో ఎప్పటికో నిద్రపోయాను. పొద్దున్నే లేచి మా నాన్నకి నేను పెళ్లి చేసుకోను అన్నాను. ఎందుకన్నారు? ఇష్టం లేదన్నాను. మంచి సంబంధమని ఏవేవో చెప్పారు. ఒక్కసారిగా ఎందుకో నేను ఒక అతన్ని ప్రేమించాను, సాయంత్రం ఇంటికి తీసుకొస్తాను అని చెప్పాను. మా అమ్మా నాన్న ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మాట్లాడలేకపోయారేమో. నేను నిజంగా ప్రేమిస్తున్నానా లేదా కూడా నాకు తెలియదు. ఆ క్షణం ఎందుకు అలా అన్నానో కూడా ఇప్పుడు అర్థం అవ్వట్లేదు. అంత ధైర్యం మా నాన్న ఇచ్చిందే. చిన్నప్పటి నుంచి నా మీద ప్రేమే మా నాన్నను నడిపిస్తుంది. నేనే మా నాన్న లోకం. నేను ఏం చేసినా మా నాన్న నన్నే సమర్థించేవాడు. బహుశా ఇప్పుడు కూడానేమో. ఆ రోజు సాయంత్రం అతన్ని ఇంటికి తీసుకొచ్చాను. ఎన్నో మాటలు, ఏడ్పులు, అలగడాలు తర్వాత మా నాన్న అతనితో నా పెళ్లి చేయడానికి ఒప్పుకున్నాడు. నా చదువుని విసిరిపారేసి పెళ్లి పీటలెక్కాను. అంతకుముందెన్నడూ ఆ చుట్టుపక్కల జరగనంత వైభవంగా జరిగింది నా పెళ్లి.
పెళ్ళై 3 నెలలైంది. మా మావయ్య ఎప్పుడో చనిపోయారు. అత్తయ్య ఒక్కతే ఉన్నారు. మా ఆయన 10వ తరగతి కూడా పూర్తి చేయలేదని నాకు పెళ్ళయ్యాక తెలిసింది. వాళ్ళకు ఉన్న 3 ఎకరాల పొలం చూసుకుంటూ ఉండేవారు. కానీ చాలా మంచివారు. ఎవ్వరిని ఒక్క మాట కూడా అనరు. వాళ్ళ ఊళ్ళో ఆయనకి సౌమ్యుడిగా మంచి పేరుంది. కానీ మా అత్తయ్య గయ్యాళి. ఏదో ఒక కారణంగా నాతో మా ఆయనతో గొడవలు పెట్టుకునేది. కొన్నాళ్ళు విడిగా ఉన్నాం. ఆవిడ ఆరోగ్యం బాగోలేదని వాళ్ళతో వీళ్ళతో చెప్పించి మమ్మల్ని మళ్ళీ ఇంటికి రప్పించింది. ఇక్కడ వ్యవసాయం సరిగా జరగక మా పుట్టింటి నుంచే డబ్బులు వస్తుండేవి. అయినా ఎందుకో మా అత్తయ్య నన్ను ఎప్పుడూ తిడుతూ ఉండేది. ఈలోపు మేము 4 అవ్వబోతున్నామని తెలిసింది. ఆ కారణంగా నేను సంవత్సరం మా ఇంటికి వెళ్ళాను. మాకు కొడుకు పుట్టాడు. వాణ్ణి తీసుకుని మళ్ళీ తిరిగి అత్తగారింటికి రావాలంటే కష్టంగా అనిపించింది. బాబుతో తిరిగి వచ్చిన నెలకి నాకు మా అత్తయ్యకి ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. నేను కూడా సహనం కోల్పోయి గట్టిగా అరిచాను. మా ఆయన అన్నీ విని ఆ రాత్రి ఎటో వెళ్ళాడు. ఆయనే వస్తాడులే అని నేను బాబు పడుకున్నాం. ఈ మాటలు రాయడం తప్పించుకుందామని చాలా ప్రయత్నిస్తున్నాను. రాస్తుంటే ఏడుపు కట్టలు తెంచుకుని వస్తోంది. మరుసటి రోజు పొద్దున్న 10 మంది ఎవరినో మోసుకుంటూ వస్తున్నారు. వచ్చి మా ఇంటి ముందు ఒక మనిషిని పడుకోబెట్టారు. ఆ పడుకున్న మనిషి నాకు తెలుసు. అతనే నేను కాలేజీకి వెళ్తుంటే నా పక్కన బండి వేసుకొచ్చింది. అతనే నేను మా నాన్న ముందు నిలబడితే కనీసం ఇంట్లో అడగకుండా నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేసింది. అతనే నన్ను నా బిడ్డను 100 ఏళ్ళు జాగ్రత్తగా చూసుకుంటానని నమ్మించి మోసం చేసింది. ఇలా నిర్దాక్షిణ్యంగా నన్ను వదిలేసి ఆత్మహత్య చేసుకుని తప్పించుకుని వెళ్ళిపోతే నేనేం చెయ్యను? భూమి పగిలి అందులో నేను కూరుకుపోతున్నానా? ఆకాశం నా మీద కూలిపోతోందా? అర్థం అవ్వలేదు. బాధ ఇంత తీవ్రంగా ఉంటుందని ఆ క్షణం దాకా నాకు తెలియదు. ఇంట్లో తల కొరివి పెట్టడానికి కూడా ఎవరూ లేరు. మా నాన్నే అల్లుడికి తల కొరివి పెట్టాడు. 10 నెలల పిల్లాడితో నన్ను తనతో పాటు మా ఇంటికి తీసుకెళ్ళాడు. ఓ చీకటి గదిలో ఎన్నో నెలలు గడిచిపోయాయి. నేను అల్లరిగా చనువుగా తిరిగిన ఈ ఇల్లు నా కన్నీరు చూడటం ఇదే మొదలు. ఏడ్చి ఒక్కోసారి కన్నీరు అయిపోతుందేమో అనిపించింది. దీనికి కారణం నేనా? మా అత్తయ్య? బ్రతకటానికి ధైర్యం లేని మా ఆయన? ఎవరో కూడా నాకు అర్థం అవ్వలేదు. నెలలు సంవత్సరాలు గడుస్తున్నాయి. బాబుని చూసుకుంటూ బ్రతకటం ఒక్కటే ఇప్పుడు నేను చేయాల్సిన పని. నేను నా జీవితాన్ని కోల్పోయి 2 ఏళ్ళు అవుతున్నాయి. బాబుకి ఇప్పుడు 3 సంవత్సరాలు. ఒకరోజు ఎందుకో బాగా లావు అవుతున్నాడు అనిపించి హాస్పిటల్కి తీసుకెళ్ళాము. చాలా పరీక్షల తర్వాత చాలామంది డాక్టర్లకు చూపించాక బాబుకి ఆటిజం అనే మానసిక సమస్య అని తేల్చారు. ఎందుకు వచ్చిందో ఎవ్వరూ చెప్పలేకపోయారు. కానీ తగ్గించే మందులు లేవని, ఉన్న మందులు కేవలం బ్రతకడానికి సహాయం చేస్తాయని చెప్పారు. నా జీవితంలో 2వ కుప్పకూలిపోయాను. ఇంకెంత లోతుగా నన్ను తీసుకెళ్తావు దేవుడా అని ఏడ్చి మొరపెట్టుకున్నా ఏ లాభం లేదు. ఒక మనిషి కళ్ళ ముందు లేకుండా పోయి బాధ పెడితే ఒకడు ఉండి ఇంకాస్త ఎక్కువ బాధపడుతున్నాడు. ఆ 3 సంవత్సరాలు ఏం నేర్చుకున్నాడో జీవితమంతా కేవలం అవే గుర్తుపెట్టుకుని ఏమీ తెలియని అమాయకుడిని జీవితాంతం నేను చూసుకోవాలి.
చూసుకుంటాను. నేను అమ్మని కదా. పిల్లల బాల్యం ఏ తల్లికైనా 5-6 ఏళ్ళు. కానీ నాకు ఈ 3 ఏళ్ల మానసిక వయసున్న పిల్లాడే జీవితమంతా ఉంటాడు. మొదటి 2-3 సంవత్సరాలు ప్రతి క్షణం బాధ, కోపం, విసుగు వచ్చేవి. కానీ క్రమంగా అవి కూడా పోయేవి. మానసికంగా నా అంత దృఢంగా లేని మా అమ్మ నాన్న ఒక్కొక్కళ్ళుగా వెళ్ళిపోయారు. ఈ కళ తప్పిన ఇంట్లో నేను నాతో పాటు అరుస్తూ అందరినీ కొడుతున్న నా కొడుకు. కొన్నాళ్లకు మా ఇంటివైపు ఎవ్వరూ రావడం మానేశారు. వచ్చిన వాళ్ళ మీదకి రాళ్లు విసిరేస్తుంటే ఎవరైనా ఎందుకొస్తారు? ఒకరోజు బడికెళ్లే పిల్లల మీద రాళ్లు విసిరేస్తే వాళ్ళ తలలు పగిలి రక్తం వచ్చింది. వాళ్ళ అమ్మా నాన్న మా ఇంటి మీదకి గొడవకు వచ్చారు. వాళ్ళ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడినా ఊరుకోకుండా నా కొడుకుని కర్రతో కొట్టి వెళ్ళారు. నాకు చాలా బాధేసింది. చాలాసార్లు ఇద్దరం చనిపోతే బాగుండు అనిపించింది. నాన్న చనిపోయాక పొలం చూసుకునేవాళ్ళు డబ్బులు ఇవ్వడం మానేశారు. ఆర్థికంగా బాగా బ్రతికిన మేము ఇప్పుడు పిల్లాడి మందులకు, ఇంట్లో సరుకులకు ఇబ్బంది పడడం బాధేసింది. కొంతమంది బంధువులు నా కొడుకుని ఏదో ఆశ్రమంలో వదిలేసి వచ్చి వేరే పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు. అంతేకాదు, ఒకసారి బలవంతంగా వాడిని తీసుకెళ్ళి ఏదో పిచ్చోళ్ల హాస్పిటల్లో వదిలేసి వచ్చారు. ఆ రోజు రాత్రి ఇంటి నిండా నిశ్శబ్దం. వాడి అరుపుల కంటే భయంకరంగా ఉంది. పొద్దున్నే నేను వెళ్ళి నా కొడుకుని తెచ్చుకున్నాను. వయస్సు పెరుగుతున్నా, దేహం పెరుగుతున్నా, మనసు మాత్రం 3 సంవత్సరాలదే. చూస్తుండగానే కాలం కదిలి వాడికి 24 ఏళ్ళు వచ్చాయి. ఈ వయసు కొడుక్కి స్నానం చేయించటం, మలమూత్రాలు కడగటం కన్నా బాధ ఏ తల్లికైనా ఇంకోటేదన్నా ఉంటుంది అంటే నేను నమ్మను. ఒక్కోసారి నన్ను కొడితే 2-3 రోజులు లేవటం, నడవటం కూడా కష్టమయ్యేది. కానీ లేచి వాణ్ణి చూసుకోవాలి అనే ఒకే ఒక్క సంకల్పం నాది. నాకు ఇప్పుడు ఏ కోరిక లేదు. నేను చనిపోతే వీడు ఏమైపోతాడా అన్న భయం తప్ప. ఇరవై 25 సంవత్సరాల నుంచి మందులు వాడుతూనే ఉన్న వాడిలో ఏ మార్పు లేదు. నేను తిన్నా తినకున్నా వాడి మందులు ఆరోగ్యం విషయంలో ఏ లోటు చేయలేదు. మందుల వల్లనో ఎందుకో తెలియదు కానీ గత 2 ఏళ్లుగా బాగా లావయ్యాడు. నేను మోయలేకపోయేదాన్ని. ఆ రోజు రాత్రి వాడు పడుకున్న గంటకే 4-5 సార్లు గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఇలా ఎప్పుడూ జరగలేదు. నా వైపు తిప్పుకుని పడుకోబెట్టుకున్నాను. వాడి చెయ్యి తీసి నా మీద వేసుకున్నాను. వాడి తల నా చెంపకు ఆనించుకుని పడుకున్నాను. ఇల్లంతా నిశ్శబ్దం. వాడి శ్వాస నాకు తగలట్లేదు. గుండె చప్పుడు నాకు తెలియట్లేదు. నా 3 ఏళ్ల కొడుకు చనిపోయాడు. రాత్రంతా అలానే పడుకోబెట్టుకున్నాను. ఏవేవో కథలు చెప్పాను. వాడు వింటూ పడుకున్నాడు. తెల్లవారబోతుంటే దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. నాకన్నా ముందు వాణ్ణి తీసుకెళ్ళినందుకు నాకు సంతోషంగా ఉంది.
నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకో చాలా రోజుల తర్వాత నాకు నవ్వొచ్చింది. ఇంతవరకు మీరు 956వ వినిపించే కథ వీకే 956 అమ్మ నవ్వింది విన్నారు. ఈ కథ కథామంజరి 2025 డిసెంబర్ సంచికలో ప్రచురించబడింది. కలం శ్రీ గౌతమ్ లింగా, గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి. తప్పక అందిస్తారు కదా. నమస్తే.